ఆకువీడు పెదపాడులో జరిగినటువంటి రామాలయం ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. దీని మీద రీసెంట్గా త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ స్పందిస్తూ ఆలయ నిర్మాణం 100% జరుగుతుంది, ఇక్కడ హిందూ ధార్మిక సంస్థలతో కలిసి ఏకశిల గుడిని నిర్మించడానికి మేమైతే ప్రయత్నిస్తున్నాం, డెఫినెట్గా ఇది పూర్తవుతుంది, ఇక్కడ గుడి కట్టి తీరుతాం అని ఆయన ఒక నమూనాతో సహా ప్రకటించడం జరిగింది. ఈ టైంలో ఒక సినిమా డైలాగ్ బాగా గుర్తొస్తుంది. ఏంటి అంటే, ఆయన మగాడరా బుచ్చి, ఎన్ని కుట్రలు చేసినా ఆఖరికి ఆయననే హతమార్చేద్దాం అనేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ ఓట్ల గురించో ప్రాణభయంతోనో ఆయన వెనకడుగు వేయకుండా రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అక్కడ ఆపేస్తారు, ఆయనని చంపేస్తారు అనేటువంటి ముందస్తు సమాచారం, అక్కడ అల్లర్లు చేయాలనేటువంటి ఒక కుట్ర ముందే ఉందని తెలిసి కూడా చాలామందిని బెదిరించారు అనేటువంటి ఆ విషయం ఆయనకి అవగాహన ఉన్నా కూడా మొన్న శ్రీరామనవమి రోజు ఈ భారతదేశం, ఈ హిందుస్థాన్లో హిందువుల మీద ఇలాంటి రకమైనటువంటి దాడులు ఎవడు చేస్తాడో రండి అని ఆయన ధైర్యంగా ముందుకెళ్ళారు. అది కూడా ఒక ఎన్నో వందల సంవత్సరాల నుంచి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అని చెప్పి ఆయన ప్రకటించారు. ఎవరొస్తారో రండి అని చెప్పారు. ఇక్కడ వేరే అంటే దళితుల ముసుగులో కొంతమంది క్రైస్తవులు అరాచక శక్తులుగా మారి ఆయన్ని హతమార్చేటువంటి ప్రయత్నంలో కొంతమంది గాయాలయ్యి కొంతమందికి సీరియస్ అయినా కూడా ఆయన ఎక్కడా వెనకడుగు వేయల. ఇక్కడ గుడి కడితే నాకు వేరే వాళ్ళ ఓట్లు పోతాయేమో అనేటువంటి భయం కూడా ఆయనకు పడలా. ఇక్కడ ఎందుకు వచ్చిందిలే మనకి ఈ రాజకీయాలు, ముఖ్యంగా ఇలాంటి వేళతో గొడవలు ఎందుకులే అనేటువంటి ఆలోచన కూడా చేయలే. ఎస్, నేను అక్కడ గుడి కట్టి తీరుతా అనేటువంటిది ఆయన అనౌన్స్ చేశారు. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఒక నమూనాను కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఒక ఏకశిలని తీసుకొచ్చి అక్కడ టెంపుల్ని నిర్మాణం చేస్తాం. దీనికి సంబంధించి ఎంతోమంది హిందూ ధార్మిక సంస్థలు కూడా ముందుకొచ్చాయి. నిజంగా ఇక్కడ త్రిపులార్ గారి పుణ్యమా అంట, ఇంకా చెప్పాలంటే ఈ అరాచక శక్తుల పుణ్యమా అంట, ఎవరైతే దళితుల ముసుగులో వస్తున్నటువంటి కొంతమంది వాళ్ళ అరాచక శక్తుల పుణ్యమా అంట, హిందువులందరికీ కూడా యూనిటీ వస్తుందేమో అనే ప్రయత్నం అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న అంటే ఎక్కడో అయోధ్య రామ మందిరాన్ని కొన్ని వందల దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆ సమస్యనే పరిష్కరించుకొని అంత గొప్ప అంటే హిందువులందరి కలగా ఉండేటువంటి ఆ నిర్మాణమే చేసుకున్నాం, ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మించుకోలేమా అనేటువంటి ఆలోచనకు నిజంగా ఇప్పుడు ఆద్యం పోస్తూ ఇక్కడ కూడా ముందడుగు వేస్తున్నటువంటి ఎంతోమంది హిందువులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డెఫినెట్గా ఈ ఆలయం హిందువులకి ఇదొక ప్రతీకగా నిలవాలని కోరుకున్నాం. ఇది రేపటి తరాలకి ఒక గొప్ప ఆలయంగా ముందుకు రావాలని కోరుకున్నాం. ఎంతోమంది హిందువులు ఈ దేశంలో ఇక్కడే పుట్టి ఇక్కడో పెరిగినటువంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మంచి గొప్ప ఆలయంగా ఇది కీర్తి గడించాలనేటువంటి ప్రయత్నం కూడా ఇప్పటి నుంచే మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం రఘురామకృష్ణరాజు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. డెఫినెట్గా ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా హిందువులకి, ముఖ్యంగా భారతదేశంలో ధర్మం మీద నిలబడినటువంటి ఈ నేలకి మంచి రోజులు వచ్చాయి అని చెప్పడానికి ఇదే ఉదాహరణ కింద మనం చూడొచ్చు.